మీరు లెక్చరర్స్ అయినా స్టూడెంట్స్ అయినా అండ్ ఏ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తున్నా ఒక కంటెంట్ ను ఓవర్ వ్యూ చేయడం అండ్ మైండ్ మ్యాపింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటి వీడియో కోసం చూస్తుంటే ఈ వీడియో మీకోసమే. హాయ్, దిస్ ఈస్ శివాజీ. రీసెంట్ గా మనం చాలా ఏఐ టూల్స్ యూస్ చేస్తున్నాం. అందులో ఎక్కువ యూస్ చేసేది ChatGPT అండ్ గూగుల్లో జెమినై అండ్ కొంతమంది పెర్ప్లెక్సిటీ యూస్ చేస్తున్నారు. అయితే గూగుల్లో మనకు తెలియని టూల్స్ చాలా ఉన్నాయి. అందులో చాలా ఇంపార్టెంట్ టూల్ నోట్బుక్ LM. క్రోమ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ గూగుల్ యొక్క ట్యాబ్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మనకి కిందకి స్క్రోల్ చేస్తే మనకి నోట్బుక్ LM అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ ఈ నోట్బుక్ LM మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ లేదంటే వీడియోస్ కానీ అండ్ ఇన్ఫర్మేషన్ ని గ్రాప్ చేస్తూ ఉంటాం. అయితే అదే ఇన్ఫర్మేషన్ ని మన స్టూడెంట్స్ కానీ లేదంటే మనకి మళ్ళీ రివ్యూ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ దాన్ని మనం షార్ట్ కట్ చేసుకోవడం కోసం మనం హైలైటర్స్ యూజ్ చేయడం అండ్ కొంతమంది మైండ్ మ్యాప్స్ యూజ్ చేయడం చేస్తారు. దీన్ని షార్ట్ కట్ చేయడానికి ఈ నోట్బుక్ LM అనేది మనకి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రీసెంట్ గా మనకి ఇక్కడ వెబ్ అని అండ్ ఫాస్ట్ రీసెర్చ్ అండ్ అప్లోడ్ ఫైల్స్, వెబ్సైట్స్, డ్రైవ్ అండ్ కాపీ టెక్స్ట్ ఇలా డిఫరెంట్ అయితే మనకు కనిపిస్తే మనకి కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ కెమిస్ట్రీ లెక్చరర్స్ అయి ఉంటే స్టీరియో కెమిస్ట్రీ గురించి చెక్ చేద్దాం. అండ్ మనం డిఫరెంట్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం. అండ్ కాపీ లింక్ అడ్రస్ అండ్ గో టు ద నోట్బుక్ LM అండ్ సెర్చ్ ద వెబ్ ఫర్ న్యూ సోర్స్. జస్ట్ క్లిక్ ఆన్ వెబ్సైట్ అండ్ పేస్ట్ ఇట్ ఆన్ లింక్ అండ్ ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి అండ్ మీకు ఈ సోర్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆడియో ఓవర్ వ్యూ, వీడియో ఓవర్ వ్యూ, మైండ్ మ్యాప్, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్స్, స్లైడ్ డెక్, డేటా టేబుల్ ఇలా డిఫరెంట్ అయితే కనిపిస్తే మనకి నచ్చిన దాంట్లో దీన్ని అయితే మనం టర్న్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ స్టీరియో కెమిస్ట్రీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆడియో ఓవర్ వ్యూ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక లెక్చరర్ స్టూడెంట్ కానీ లేదంటే ఇద్దరు ప్రొఫెషనల్స్ పాడ్కాస్ట్ లో ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో అలా ఇది మనకి ఓవర్ వ్యూ అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి ఏదైతే పాడ్కాస్ట్ సోర్స్ అయితే మనకి జనరేట్ అయిందో ఇందులో మనకి ఇంటరాక్షన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని వన్స్ ఒకసారి ప్లే చేసిన తర్వాత వన్స్ ఒకసారి పాస్ చేయండి. ఇక్కడ ఇంటరాక్టివ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. అండ్ వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ హియర్ ఒక జాయిన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. Okay, I have some doubt that is regarding the nomenclature of the organic chemistry. Is it useful? That is a phenomenal question. It's a fundamental question, really. And yes, the nomenclature is incredibly useful. You know, it's the universal language of chemistry. If we can't accurately name a compound, we can't communicate about it. And in the world of stereochemistry, which is what we're talking about, ఓకే, మనం ఏదైతే క్వశ్చన్ అయితే రైజ్ చేసామో దానికి ఆన్సర్ అయితే వాళ్ళు మనకి తిరిగి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కేవలం ఈ కంటెంట్ కి సంబంధించిందని కాదు, మధ్యలో మీరు డిఫరెంట్ కాంటాక్ట్స్ లో డిఫరెంట్ సంథింగ్ ఏ క్వశ్చన్ అయినా సరే మీరు ఇక్కడ అడగొచ్చు అండ్ దానికి వీళ్ళైతే ఆన్సర్ చేస్తారు. సో ఇందులో బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఈ ఆప్షన్ చాలా మంది తెలియదు. ఒకవేళ మీరు కానీ ఈ పాడ్కాస్ట్ ఎప్పుడైనా సరే ప్రతిసారి చదవడం అనేది ఇబ్బంది. కొన్నిసార్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బడ్స్ పెట్టుకొని మనం వినాలనుకుంటాం. ఆ టైంలో ఈ పాడ్కాస్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఈ ఒక టూలే కాకుండా మనకి ఇక్కడ వీడియో ఓవర్ వ్యూ అని కనిపిస్తుంది. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఈ వీడియో ఓవర్ వ్యూలో ఏదైతే కంటెంట్ ఉందో వీడియో పరంగా జనరేట్ చేస్తుంది. ఇది మీకు చూపించడానికి చాలా టైం పడుతుంది. సో వీ హ్యావ్ టు చూస్ ఫర్ నెక్స్ట్ టూల్ దట్ ఈస్ మైండ్ మ్యాప్. సో ఈ మైండ్ మ్యాప్ లో ఏం జరుగుతుందంటే మనం చాలా వరకు ఒక కంటెంట్ అయితే రాసుకుంటూ ఉంటాం. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ టాపిక్ తీసుకుంటాం, ఒక స్టీరియో కెమిస్ట్రీ టాపిక్ తీసుకుంటాం, అందులో సబ్ టాపిక్స్ ఉంటాయి, అందులో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ వాటిని ఇది మైండ్ మ్యాప్ చేసుకుంటే డివైడ్ చేస్తుంది. అండ్ ఇది మనకి చూసిన వెంటనే వన్స్ ఒకసారి ఆ కంటెంట్ మొత్తం ఆల్రెడీ మనం చదివి లేదా ఒక వీడియో చూసిన తర్వాత మనకు అనిపిస్తుంటుంది దీన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, దీనికి మనం స్పెషల్ గా నోట్ అనేది రాసుకోవాలా లేకపోతే ఒక మైండ్ మ్యాప్ క్లియర్ చేయాలా అనేది ఆ ఆప్షన్ మనకి అంత కష్టం లేకుండా ఇదే మనకి జనరేట్ చేస్తుంది. సో ఇది మనకి చాలా వరకు టైం సేవ్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఇది చాలా మంది స్టూడెంట్స్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టూల్ అయితే ఒకసారి చూద్దాం. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెప్పడం మర్చిపోయాను, ఏదైతే మీకు మైండ్ మ్యాప్ అనేది జనరేట్ అయిందో ఇది కంప్లీట్ గా ఒకదానికొకటి సబ్ టాపిక్ గా డివైడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ వరకు మాత్రం వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ రిపోర్ట్స్. మీరు ఏదైతే టాపిక్ చూస్తున్నారో దాని గురించి రిపోర్ట్ కి సంబంధించి ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని రిపోర్ట్ గా కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది ఫ్లాష్ కార్డ్స్.
ఇదైతే మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ ఒక ఆడుకున్నట్టు ఉంటుంది అనమాట ఈ ఫ్లాష్ కార్డ్స్ జనరేషన్ అనేది. సింపుల్ గా చెప్పాలంటే ఆప్షనల్ క్వశ్చన్స్ అనుకోండి, లేదంటే బిట్ వైజ్ అనుకోండి, ఒక క్వశ్చన్ ఉంటుంది దానికి ఆన్సర్ ఒక సింపుల్ గా ఒక షార్ట్ కట్ లో చెప్తుంది. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్స్, స్లైడ్ డెక్స్ మొత్తం అన్ని కూడా ఒకసారి డౌన్లోడ్ అయితే పెట్టిస్తాను. అండ్ ఫ్లాష్ కార్డ్స్ ఒకసారి మనం చూసినట్టయితే హియర్ వి గెట్ స్టీరియో కెమిస్ట్రీ ఫ్లాష్ కార్డ్స్. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఏమి ఇచ్చిందో. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ కైరల్ సెంటర్, కైరల్ కార్బన్. ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి లెక్చర్స్ కి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే స్టూడెంట్స్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మనం కష్టపడి నోట్ చేసుకొని మనం క్రియేట్ చేసుకునే దానికన్నా ఇలా సింపుల్ గా ఫ్లాష్ కార్డ్స్ లో ఉన్న క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా అడిగేవచ్చు అనమాట. సో దానివల్ల మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది. సో ఈజీగా ఎలాగో మనకు తెలిసిన కంటెంటే కాబట్టి మనం ఈజీగా క్వశ్చన్స్ అవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కైరల్ సెంటర్, కైరల్ కార్బన్, దట్ ఈస్ మనకి ఆన్సర్ అయితే ఇక్కడ కింద సి ఆన్సర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. దెన్ వి గెట్ ఇట్ ఈస్ అ కార్బన్ ఆటమ్ దట్ హాస్ 4 డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్డ్ టు ఇట్. సో మనకి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇది కెమిస్ట్రీ లెక్చర్స్ కి అయితే బాగా అర్థమవుతుంది, నాకైతే తెలియదు అనుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. ఓకే, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అండ్ వాటికి ఆన్సర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దెన్ మనకి ఒక వాటి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ వి గెట్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇటువైపు మనకైతే చెకింగ్ యువర్ అప్లోడ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకైతే జనరేట్ అవుతుంది అనమాట. ఫ్లాష్ కార్డ్స్ అయిపోయింది. నెక్స్ట్ క్విజ్. ఈ క్విజ్ అనేది మన జనరల్లీ ఇది కాలేజ్ లో కాదు కానీ 6th to 10th 6th to 8th ఈ పిల్లలకి మనం క్విజ్ ఆడిస్తూ ఉంటాం. సో ఈ క్విజ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకి ఈజీగా దొరికేస్తున్నాయి. we get so many questions. ఇందులో మనకి ఆప్షనల్ వైజ్ ఉన్నాయి ఆన్సర్స్ అనేవి. అకార్డింగ్ టు ద Khan-Ingov-Prelog rules, how was substitute at a chiral center priority for RS compound. ఓకే, మనకి ఒక క్వశ్చన్ అయితే ఉంది అండ్ దానికి డిఫరెంట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి అండ్ దీనికి కూడా మనం కష్టపడాల్సిన పని లేదు, అది ఇవి జనరేట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఇన్ఫోగ్రాఫిక్స్. వి నో దట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక గ్రాఫ్ రూపంలో చూపించాలి, కొంచెం పిల్లలకి అట్రాక్టివ్ గా చూపించాలి, దాన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే ఇన్ఫోగ్రాఫిక్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటాం. సో ఆల్రెడీ మన ఇన్ఫోగ్రాఫిక్స్ మనం ఆల్రెడీ ఇందాక క్లిక్ చేశాను నేను. సో అది ఆల్రెడీ జనరేట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఫ్లాష్ కార్డ్స్, కైరల్ కాంపౌండ్స్, ఇందాక వీడియో ఓవర్ వ్యూ గురించి మనం మాట్లాడాం కదా, సో దానికి బాగా టైం తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ జనరేట్ అయిపోయింది 1 minute ago. సో ఒకసారి వీడియో ఓవర్ వ్యూ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. It's a molecular handedness. Okay. All right, let's talk about something in organic chemistry that, let's be honest, can be a real headache. సో దీని వీడియో రూపంలో కూడా మనం అయితే చూసుకోవచ్చు. సో మాలిక్యులర్ హ్యాండెడ్నెస్ అనే 7 minutes వీడియో అయితే జనరేట్ చేసింది. ఓకే, మిర్రర్ ఇమేజెస్, ఐడెంటికల్ టీచర్. ఓకే, ఇది స్టీరియో కెమిస్ట్రీలో పార్ట్స్ ఇవి. ఎనాన్షియోమర్స్, డయాస్టీరియోమర్స్ అని చెప్పి కొన్ని పదాలు అయితే ఉంటాయి. అన్ని మిర్రర్ ఇమేజెస్ కాదా, ఐడెంటికల్ కాదా అని డిఫరెంట్ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే కెమిస్ట్రీ గురించి చెప్తున్నా, ఇలా డిఫరెంట్ మెంబర్స్ అంటే లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ తీసుకోవచ్చు, లేదా సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది 4 minutes అంట. ఓకే, ఓపెన్ చేద్దాం. అప్లోడ్ సోర్స్ ఎంటర్ అయితే కొడుతున్నాను. ఓకే, ఈ న్యూస్ కి సంబంధించిన అయితే మనకి ఒక కంటెంట్ ఓవర్ వ్యూ వచ్చింది. దీనికి సంబంధించి మనం ఫ్లాష్ కార్డ్స్ ఆర్ మైండ్ మ్యాప్ ఏదైనా చూడొచ్చు కదా. ఒక ఫ్లాష్ కార్డ్స్ చూద్దాం, సో మనకి ఈజీగా ఉంటుంది. అండ్ డేటా టేబుల్ మీకు చూపించలేదు కదా ఇందాక, సో ఒకసారి దాని గురించి కూడా చూపిస్తాను. ఓకే, మనకి డేటా అయితే ఫామ్ అయిపోయింది. మనం అయితే చూడొచ్చు ఇక్కడ ఏముందో అనేది. ఇక్కడ కేటగిరీ, ఈవెంట్ కేటగిరీస్, డేట్, ఈవెంట్ కేటగిరీ, న్యూస్ హెడ్లైన్, లొకేషన్, కీ డీటెయిల్స్, సోర్స్ అండ్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి ఈవెంట్ కేటగిరీ హెల్త్ కేర్ కి సంబంధించి అయితే ఉంది. అండ్ న్యూస్ హెడ్లైన్ ఏంటి, అండ్ ఓకే లొకేషన్ అంత మ్యాండేటరీ కాదు. అండ్ వాటిలో కీ డీటెయిల్స్ ఏమున్నాయని ప్రతిదీ కూడా మనకైతే మెన్షన్ చేసింది. సో ఈ విధంగా డేటా టేబుల్ అయితే మనం మనం చూసుకోవచ్చు, ఓవర్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మనకి ఫ్లాష్ కార్డ్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అడిగాం. సో ఇప్పుడు ఈ న్యూస్ సంబంధించి ఏ క్వశ్చన్స్ ఇస్తాడో మనం ఒకసారి చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ ప్రమోషన్ ప్యాకేజ్ వాజ్ అడ్వర్టైజ్డ్ ఇన్ ద 1st January 2026 హెడ్లైన్స్. ఓకే, 2020 హెడ్లైన్స్ లో ఏది బాగా ప్రమోషన్ అయ్యిందంట. ఓకే, ఈ ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది అడ్వర్టైజ్డ్ ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడ్ free dash and ultrasound and an AMH test. ఓకే, దీని గురించి ఆన్సర్ ఒకసారి చూద్దాం. కన్సల్టేషన్ అంట. ఓ వై సరే అర్థం కాలేదు.
ఇంక్లూడెడ్ ఫ్రీ కన్సల్ట్. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంది ఫెర్టిలిటీ అసెస్మెంట్ సంబంధం అదొక ఫ్రీ కన్సల్టేషన్ అయితే ఇస్తుంది అంట. సో అది మనకి ఫస్ట్ అయితే అర్థం కాల, తర్వాత మళ్ళీ ఆన్సర్ చూస్తే అర్థమైంది. సో దీనికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మళ్ళీ మీరైతే చూసుకోవచ్చు. సో ఇలా నోట్బుక్ వెళ్ళడం అనేది చాలా మందికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, మనకు కావాల్సిన కంటెంట్ ని దాన్ని షార్ట్ చేసుకొని అది పిల్లలకి చెప్పడం, లేదంటే మనకి మనం రివ్యూ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ వాటికి వెబ్సైట్స్ ద్వారా, పీడిఎఫ్ ద్వారా, లేదంటే డాక్యుమెంట్స్ మనకి నచ్చిన సోర్స్ ని ఇక్కడ ఇచ్చి మనం అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నోట్బుక్ వెళ్ళడం అయితే బాగా యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరన్నా సరే మీ కంటెంట్ కావచ్చు, లేదంటే ఆర్ ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, దేనికైనా సరే నోట్బుక్ వెళ్ళంని యూజ్ చేయండి. సో దీనివల్ల మీకు చాలా యూజ్ అయితే ఉంటుంది. సో ఈ ఒక టూలే ఉందా గూగుల్ నుండి అంటే లేదు, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. గూగుల్ విట్స్ ఉంది అండ్ వీడియోస్ జనరేట్ చేయడానికి అండ్ ఇమేజ్ జనరేట్ చేయడానికి, అండ్ అలాగే గూగుల్ ఫ్లోస్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. అండ్ వీటన్నిటి గురించి కూడా మనం డీటెయిల్ గా వీడియోస్ అయితే చేయబోతున్నాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల కొంచెం డిస్టర్బ్ గా అనిపించవచ్చు, నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్ గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంతవరకు వీడియో చూసినా. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోయింటే దట్స్ మై ఫాల్ట్ అండ్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైం అయితే ఇంకా బాగా ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, శివాజీ.